అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎగిరే పావురమ ఆఖరి భాగం. రచన కోసూరి ఉమాభారతి గారు. నేను కళ్ళు తుడుచుకుని బాబాయ్ వంక సూటిగా చూశాను. చూడు రాంబాబాయ్ అన్నట్టు అతని చేతిని వేళ్లతో తట్టాను. కమలమ్మను గోవిందను చూపిస్తూ 3 ఏళ్లుగా వీళ్లతో కలిసి ఉన్నానని, బాగానే ఉన్నానని సైగ చేశాను. జేమ్స్ని చూపించాను. అతని వద్ద క్యాంటీన్లో వంట వార్పు చేస్తున్నాను అని చెప్పాను. ఆ కొలువు చేయబట్టే నా కాలి చికిత్స జరిగిందని, ఇంకా 4 వారాల్లో చికిత్స కూడా పూర్తవుతుందని తెలియచెప్పాను. నేను ఇప్పుడు చాలా మెరుగ్గా కదలగలుగుతున్నాను అని చెప్పాను. తాత ఉత్తరం తీసుకుని గుండెలకు హత్తుకున్నాను. తాత మీద ప్రేమ, బెంగ ఉన్నాయని తెలియచేశాను. ఆయన రాసిందంతా నేను అర్థం చేసుకున్నానని తాతకు చెప్పమన్నాను. నా చదువు కూడా కొనసాగిస్తున్నానని, నేను అన్నీ ఆలోచించి మళ్ళీ ఉత్తరం రాస్తానని తెలియజేయమన్నాను. తాతను పిన్నిని అడిగానని చెప్పమన్నాను. ఆఖరికి చేతులు జోడించి ఇక బయలుదేరమన్నాను. రాంబాబాయ్ కూడా నాతో పాటే ఏడ్చేశాడు. నా చేతులు తన చేతుల్లో పట్టుకుని, సుఖంగా ఉండు గాయత్రి, నీవన్నవన్నీ తాతకు చెప్తాలే అని వెనుతిరిగాడు. బాబాయిని సాగనంపటానికి గోవిందు వెంట నడిచాడు. కన్నీళ్లతో మసకబారిన చూపుతో వెళ్ళిపోతున్న ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. ఇక కిచెన్లో పొయ్యిల మీద గుండిగలో కుర్మా కూర కలుపుతున్నాను. వెనక నుంచి జేమ్స్ గొంతు వినవచ్చింది. కాసేపటికి నా పక్కకొచ్చాడు. నీలో మునుపు లేని హుషారు, ముఖంలో ఒక వెలుగు కనపడుతున్నాయి గాయత్రి. పోయిన వారం నీ కాలు వైద్యం ముగిసిందని డాక్టర్ అమ్మ మన జలజ మేడంకి సమాచారం ఇచ్చారు. ఇకపోతే రేపటి రోజున మళ్ళీ ఒకసారి వెళ్తావంటగా. చికిత్స కొనసాగింపు కాగితాల మీద నీ సంతకాలు కావాలన్నారంట అన్నాడు. తల వంచుకుని పనిచేసుకుంటూ వింటున్నాను. మరో నిమిషానికి నా ముందుకొచ్చి నిల్చున్నాడు. గోవిందుతో నీ పెళ్ళికి సరిగ్గా 10 రోజులు టైం ఉంది. చాపెల్ బుక్ చేయించింది కమలమ్మ. మిగతా ఏర్పాట్లు నేనే చేయాలి. నీ బాలకం నాకు అర్థం కావటం లేదు. క్షణం ఆగాడు. నేను 2 రోజులు మా ఊరికి పోయేస్తా. వచ్చాక మళ్ళీ కనపడతాను. ఈ 2 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుని నాకు మంచి వార్త చెప్పాలి నువ్వు. లేదంటే నువ్వు గోవిందు కష్టపడాల్సి వస్తుంది అంటూ నా భుజాన్ని చేత్తో నొక్కాడు. వాడి చెయ్యి విదిలించి వెనక్కి తిరిగేటప్పటికీ పక్క వాకిట్లోంచి గోవిందు లోనికొచ్చాడు. అదాట్టుగా అతను ఎదురు పట్టడంతో ఒక్క క్షణం జేమ్స్ తత్తరపడ్డాడు. వెంటనే తేరుకుని, ఏమిరా గోవిందు, నేను 2 రోజులు ఊరికిపోతున్నా. రేపు కమలమ్మను తోడిచ్చి గాయత్రిని ఆసుపత్రికి పంపించు. చిన్న పని అక్కడ, ఎవరో సంతకాలు చేయాలట. ఈడ నేను లేనప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ వేసి తల తిక్క జేమ్స్. ఇక అక్క, ఇవాళ మార్కెట్ నుంచి సామాను దింపాక గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు జేమ్స్. వాడు ఊళ్ళో లేడిగా, ఏవో కొన్ని ఎక్స్ట్రా పనులు చెప్పాళ్లే. ఆసుపత్రికి పోవడం చికిత్సకు కాదంట, అదేదో కాగితాలపైన సంతకాల పని ఉందంట. మేము వెళ్ళి త్వరగానే వస్తాంలే అని కమలమ్మతో అంటూ పొద్దున్నే రోజు కంటే ముందే ఇంటి నుంచి బయలుదేరాడు గోవిందు. ఇక డాక్టర్ అమ్మను కలిసి కాగితాలు సంతకాలు చేసి ఇచ్చాను. ఒక కట్ట కాగితాలు మదర్ తెరీసా జలజమ్మ గారికి ఇమ్మని నాకు అందించింది ఆమె. ఇప్పుడు నా కదలిక మునుపెన్నడూ లేనంత సులువుగానే ఉందని చెప్పాను. క్రచెస్ వాడుతూనే ఉండమంది. ఆమె కాడ సెలవు తీసుకుని బయటకు వస్తున్న నాకు ఎదురొచ్చాడు గోవిందు. కాసేపు గుడికెళ్ళి కూసున్నావురా అంటూ అటుగా తీసుకెళ్ళాడు. గుడిలోకి వెళ్ళగానే ముందు మొహాన బొట్టెట్టుకో, ఈ ఏళ్ళ నుంచి నువ్వు బొట్టు తీసే పనే లేదు అన్నాడు గోవిందు. తలెత్తి నవ్వి ఊరుకున్నాను. దేవుడి కాడ దండ పెట్టుకుని, దేవుని కుంకుమ పెట్టుకుని ఎడంగా ఉన్న మెట్ల మీద కూర్చున్నాం. గోవిందు వెళ్ళి తినటానికి పులిహార ప్రసాదం తెచ్చాను. గాయత్రి, ఇవాళ బెల్లం పాయసం కూడా ఉంది తెలుసా అంటూ మళ్ళీ 2 దొన్నెల్లో పాయసం తెచ్చాడు. తిని నీళ్లు తాగాం. ఎడంగా కూర్చున్న గోవిందు లేచొచ్చి పక్కన కూర్చున్నాడు. నీతో మాట్లాడాలి గాయత్రి అన్నాడు. ఏంటో చెప్పమన్నాను. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాకు ఈ పెళ్ళి వద్దు, ఇక్కడి జీవనం వద్దు. నా తాతకాడికి వెళ్ళిపోతానని నా మనసు పడుతున్న ఆవేదన కన్నీళ్లుగా మారింది. ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలో నాకు తెలుసు, కళ్ళు తుడుచుకో అని ఆగాడు. చూడు, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది గాయత్రి. పాపం మీ తాత, పిన్ని, బాబాయ్ ఎంత కష్టపడ్డారో. ఏమైనా కమలమ్మ చేసింది చాలా పెద్ద తప్పు. నేను కూడా ఏం చేయలేను, నాది తప్పే. ఇక ఆ గుంటనక్క జేమ్స్ విషయం కూడా నాకిరికే. నీ కష్టం, ఇబ్బంది అన్నీ తెలుసు. నాకు కూడా ఈ పెళ్ళి గిళ్ళి ఏమీ వద్దు. ఏడనే ఉంటే ఆ గుంటనక్క జేమ్స్ నిన్ను బతకనివ్వడు. క్షణమాగి సూటిగా నా వంక చూశాడు.
ఇప్పుడైతే ఊళ్ళోనే లేడు, అందుకని చెప్పటం ఆపాడు. నేనేమంటానని. నా కళ్ళకు గోవిందు దేవుడిలా కనపడ్డాడు. ఆగని కన్నీళ్లే గోవిందుకు నేను చెప్పగల కృతజ్ఞతలు. నీ పుస్తకాలు, బట్టల కూరలు సంచిలో పెట్టి తెచ్చాను. ఆసుపత్రి కాంపౌండ్లో వ్యాన్ పెట్టి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్దాం. గంటలో పాలెంక రైలు ఉంది. నేను టిక్కెట్ తీసే పెట్టాను. మీ ఊళ్ళో దిగాక నిన్ను మీ కొట్టాం దారి పట్టించే వరకు నేను తోడుంటాను అన్నాడు గోవిందు. ఇక అరపూట ప్రయాణం అయ్యాక పాలెం చేరాం. మీ తాత కొట్టాంలో ఉంటాడా లేక గుడిలోనా అంటూ కొట్టాం వైపే మళ్లించాడు ఆటో రిక్షాని గోవిందు. 10 నిమిషాల్లో కొట్టాంకి కాస్త పక్కగా ఆగింది ఆటో. దిగి గోవిందు వైపు చూశాను. ఏమనాలో తోచలేదు. ఇక లోనికి వెళ్ళు అంటూ నా బ్యాగ్ ఆటో డ్రైవర్ భుజాన వేశాడు. కదిలి వెళ్ళి కొట్టాం వాకిట్లో ఆగాను. లోన అలికిడిగానే ఉంది. బ్యాగు లోపల పెట్టి ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాలకి కొట్టంలో అడుగుపెట్టాను. ఇక లోన 10 మంది వరకు జనం ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడ తాత జాడలేదు. ఒకవైపుగా పిన్ని, బాబాయ్ అటు తిరిగి చాప మీద కూర్చొని కళ్ళు మూసి చేతులు జోడించి ఉన్నారు. వారికి కాస్త వెనకగా రాములు కూడా కూర్చొనుంది. సాతానయ్య మంత్రాలు చదువుతున్నాడు. నా గుండె జారినట్టయింది. నా కట్టె కాలు సాయంతో మరో 4 అడుగులు ముందుకేశాను. అప్పుడు కనపడింది. నేల మీద ముగ్గు మధ్యగా పరిచిన బియ్యం మీద తాత పటం పెట్టుంది. పటానికి పూలమాల వేస్తుంది. పటం ముందు దీపం వెలిగించింది. పిన్ని, బాబాయ్ చేతులు జోడించింది తాత చిత్రపటం ముందని అర్థమైంది. గుండెలో పగిలేలా ఆక్రోశించింది నా ప్రాణం. తాత, నీకోసమే నేను వచ్చాను, నువ్వు రమ్మన్నావని నేను వచ్చాను అని గుండెల్లోంచి బిగ్గరగా కేక పెట్టాను. నా కేకకి నా గుండెలు అవిసిపోయాయి. నేల మీద కుప్పలా కూలిపోయాను. నా ఆసరా కర్రలు కూడా నన్ను ఆదుకోలేకపోయాయి. కింద పడ్డ నా కర్రల చప్పుడుకి పిన్ని, బాబాయ్ వెనుతిరిగి చూశారు. పరుగున నా వద్దకొచ్చింది పిన్ని. ఇక నా కోసం, నా రాక కోసం పరితపించిన తాత 4 రోజులుగా ఆహారమే తీసుకోలేదంట. 6 నెలలుగా తాత కంటి చూపుతో పాటు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట. తీవ్ర ఆమ్లత వల్ల కడుపు నొప్పితో బాధపడ్డాడంట. ఆఖరి వారం రోజుల పాటు ఏ మందులకి ఆగని వాంతులతో చాలా నీరసించి చనిపోయాడంట. రాత్రి మగళ్ళు బాధతో, దుఃఖంతో గడిపేస్తున్నాను. రాములు, పిన్ని పక్కనే ఉండి ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక నిద్ర పట్టక తెల్లవారుజామునే లేచి మంచం మీద కూర్చుండిపోయాను. తాత చనిపోయి 12 రోజులైంది. ఇవాళ తాత తద్దినాలు. 13వ రోజు కొట్టంలోనే శాంతి భోజనాలు పెడుతున్నారు పిన్ని, బాబాయ్ వాళ్ళు. చంద్రం పిన్ని నా కాడికొచ్చి నా మంచానికి ఎదురుగా ఉన్న చెక్క బీరువా నుంచి చీర, గాజులు తీసి కట్టుకోమని మంచం మీదెట్టింది. తలెత్తి పిన్ని వంక చూశాను. పక్కన కూర్చుని నా భుజాల చుట్టూ చేయి వేసింది. ఇద్దరం దుఃఖాన్ని ఆపుకోలేకపోయాం. పిన్నే ముందు తేరుకుంది. తాతని 18వ పుట్టినరోజుకని ఈ చీర కొని ఉంచాడురా గాయత్రి. అంతేకాదు, గత 3 ఏళ్లుగా నీ పుట్టినరోజుకని చీరలు, గాజులు కొనిపెడుతూనే ఉన్నాడు. అందుకే తాత ఆత్మశాంతికి ఎలా ఇవి కట్టుకొని ఈ గాజులు వేసుకో అంది పిన్ని. 4 ఏళ్లుగా నా పుట్టినరోజు కంటూ చీర, సారే కొని ఉంచిన తాత నాపై ఎంత ఆపేక్ష పెంచుకున్నాడో అర్థమై కుమిలిపోయాను. తాత పెద్ద దినం అయ్యేంతవరకు ఒక ప్రాణం ఉన్న శిలలా భారంగా గడిపాను. తాత పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాలో గూడు కట్టుకున్న పశ్చాత్తాపం వెల్లువైంది. ఇక రాములు నన్ను కనిపెట్టుకుని ఉంటోంది. వంట చేసి నాకు చెప్పి పొద్దున్నే గుడికి వెళ్తోంది. సాయంత్రం చీకటి అయ్యాక ప్రసాదాలు తీసుకొని వస్తుంది. రోజంతా తోచకుండా అయిపోయింది. బయట కొట్టాన్ చుట్టూ 2-3 సార్లు తిరిగి వస్తున్నాను. గత 3 ఏళ్లుగా కొట్టాం కూడా మరమ్మతులు చేయించి వీలుగా ఉండేలా కొద్ది మార్పులు చేయించాడు తాత అని తెలుస్తూనే ఉంది. తడికలు తీసి చెక్కలు పెట్టించాడు. గదిలో చెక్క బీరువా పక్కనే నిలువాటి అద్దంతో సహా పెట్టించాడు. పొయ్యి కాడ స్థలం, వెనకాతల స్నానాల గది కూడా మెరుగయ్యాయి. కొట్టాన్ చుట్టూ రాళ్లతో అరగోడ కట్టించి చిన్న గేటు, గొళ్ళెం కూడా పెట్టించాడు. అరుగు మీద కూర్చుని రాములు తెచ్చిన శనక్కాయలు ఒలుస్తూ ఉండగా వచ్చింది చంద్రం పిన్ని. పొయ్యి కాడ నుంచి చాటలో బియ్యం తెచ్చుకుని ఎదురుగా కూర్చుంది. మెల్లగా నీ దుఃఖాన్ని మర్చిపోవాలి. నీ వెంట బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయిగా, చదవటం మొదలెట్టు. బాబాయికి చెప్పి ఇంకా పుస్తకాలు తెచ్చుకునే దారి చూద్దాం, సరేనా అంది. అలాగేనని తల ఊపాను. అసలు ముఖ్యమైన సంగతి ఒకటి ఉందిరా గాయత్రి, మీ తాత గురించే. ఈ 3 ఏళ్ళు ఆ మాత్రం అన్నా ఉన్నాడంటే ఆ పూజారయ్యే సలవేరా. సత్యం అన్న పట్ల జాలితో, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధతో గుడిలో నీడ పట్టున పూజా సామాగ్రి అమ్మకాలే కూర్చోబెట్టి అందుకుగాను గుడి నుంచి జీతం ఏర్పాటు చేశాడు ఆయన.
పింఛను కూడా కలిపితే మెరుగ్గానే బతికాడు తాత. తన తదనంతరం ఆ పింఛన్ నీకు అందేలా రాసి ఏర్పాటు చేశాడు. కొట్టంలో ఈ మరమ్మతులు కూడా చేయించాడు అంది పిన్ని. అప్పట్లో రాంబాబాయ్తో నువ్వు వెనక్కొచ్చేసి ఎడ సుఖంగా ఉంటావని ఆశపడ్డాడు సత్యవన్న. నువ్వు రాకపోయేసరికి కృంగిపోయాడు పాపం. తన బాధ పైకి తెలియనివ్వలేదు. నా చిట్టి తల్లి తప్పక తిరిగి వస్తుంది. తిరిగి వచ్చాక మాత్రం దాని బాధలు పోగొట్టి దాని ఆశలు తీర్చాలి అనేవాడు. మీరంతా కూడా దాన్ని ఎప్పట్లాగా ప్రేమగా చూసుకోవాలని మాకు మంచి చెప్పాడు కూడా. నిన్నొక మాట అననివ్వడుగా నీ తాత అంటూ కంటతడి పెట్టింది పిన్ని. ఇక తాత కన్ను మూసి 2 నెలలు అవుతున్న బాధ నుంచి తేరుకోలేకపోతున్నాను. పిన్ని, బాబాయ్, రాములు బేషరతుగా నన్ను ఆదరించారు. ఎవరు నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం, పిన్ని, బాబాయ్ నా విషయాలన్నిటా సాయం చేస్తున్నారు. రోజుకొకసారైనా కొట్టానికి వచ్చి నా బాగోగులు చూస్తూ ఉంటుంది పిన్ని. నాకు తోడుగా ఉంటున్న రాములు కళ్ళల్లో చేష్టల్లో నాకు కాస్త ఓదార్పు దొరికింది. నా పట్ల అదే మునపటి చనువుతో ప్రేమగా మసలుతోంది ఆమె. ఇక పాలెం వచ్చిన కాడి నుంచి నా మనస్తాపాల్లోనే సమయం గడిచిపోయింది. ఏనాడు రాములు మంచి చెడ్డలు కనుక్కోలేదు అనిపించింది. తాత ఆఖరి శ్వాస వరకు అన్ని విషయాల్లో తాతకు తోడుగా ఉంది రాములేనని చెప్పింది పిన్ని. ఇప్పుడు గుళ్ళో కూడా ఎన్నో పనులు చక్కబెడుతూ అజమాయిషీ చేసేది కూడా రాములేనట. నిద్రపోయే ముందు కొట్టం తలుపు వేసొస్తున్న రాముల్ని పిలిచి పక్కన కూర్చోమన్నాను. కృతజ్ఞతాభావంతో నా కళ్ళు చెమర్చాయి. ఆమె 2 చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను. తాతకు నువ్వు దగ్గరుండి సేవ చేసినందుకే కాదు, ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకెప్పటికీ రుణపడి ఉంటాను అని సైగలతో తెలియచెప్పాను రాములకి. పిచ్చి పిల్ల, నువ్వింకా చిన్నదానివే గాయత్రి, పెద్ద మాటలు ఎందుకులేరా? అయినా అట్టగంటే మరి సత్యమన్న నాకు చేసిన మేలుకు నేనేమనాలా? ఎన్నో తడవలు నన్ను ఆదుకున్నాడు. ఆ రుణమే నేను తీర్చుకుంటున్నాను అనుకో అంది రాములు. ఇంతకీ నీ జీవనం ఎలా సాగుతోంది? కోవెల్లో మళ్ళీ కొలువు ఎప్పటి నుంచి చేస్తున్నావు అడిగాను రాములని. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది రాములు. ఏమనాలరా గాయత్రి, అంతా నా తలరాత. నా మామకు ఆరోగ్యం బాగాక నేను అప్పట్లో ఊరెళ్ళిన విషయం నీకు కూడా తెలుసుగా. 2.5 ఏళ్లకు పైగానే దగ్గరుండి పసిపిల్లాడికి మళ్ళీ సేవ చేసిన ఆ మామను కాపాడుకోలేకపోయాను. రోగం ముదిరి నా చేతుల్లోనే చనిపోయాడు మామ. ఆ బాధ ఓ ఎత్తైతే భరణం ఇవ్వలేదన్న కోపంతో వాడికి నేనే చంపానని నింద మోపి పోలీస్ కేసు పెట్టింది నా సవితి. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. సత్యమయ్య, పూజారయ్య తంటాలు పడి వకీలు సాయంతో నా సమస్యను కొలిక్కి తెచ్చారు. ఈడ కొలువులో పెట్టారు. నాకు డబ్బు సాయం కూడా చేసి నిలబెట్టారనుకో అని వివరించింది. రాములు కూడా తన జీవితంలో ఎంతగానో నష్టపోయిందని ఆమె మాటల్లోనే తెలిసింది. విని బాధపడ్డాను. కానీ మనిషి మాట తీరులో, నడవడిలో, వేషభాషల్లో మార్పు తెలుస్తోంది. మునుపు లేని పెద్దరికం వచ్చేసింది. ఇక పొలం కౌలుకిప్పించాడు రాంబాబాయ్. తాత పింఛన్ రావటం మొదలైంది. కొట్టావలో చాలా మటుకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. మనిషి సాయం ఉండాలంటూ రాగిణి అనే ఆయాను పనిలో పెట్టింది పిన్ని. నా మటుకు నాకు ఏదైనా చదువో కొలువో ఉండాలనిపిస్తోంది. ఓమమ్మని, పూజారయ్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని చూడాలనున్నా నా అంతటా నేను వెళ్ళటానికి ఎందుకో ధైర్యం చాలటం లేదు. ఉమ్మమ్మ నన్ను రమ్మని పిలిస్తే బాగుండు అనుకున్నాను మనసులో. కబురంపినా చాలు ధైర్యం వస్తుంది. నా పావురాలను చూడాలనుంది. నా చదువు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అనుకున్నాను. ఇక కోవెల నుంచి తెచ్చిన ప్రసాదాలు కంచంలో పెట్టి నా పక్కన వచ్చి కూర్చుంది రాములు. కోవెల ఊసులు చెప్పసాగింది. ఇంతలో గాయత్రి అంటూ కొట్టాన్ తలుపు తీసుకుని పిన్ని లోనికి వచ్చింది. ఆమె కూర్చోడానికి తన పక్కనే పీట వేసి తెచ్చిన ప్రసాదం కాస్త పిన్నికి కూడా పెట్టింది రాములు. ప్రసాదం తింటూ నీకోసమే వచ్చా రాములు, పొద్దున్న నీ స్నేహితురాలు కలిశారు. వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం సంగతి ఆలోచించావా అడిగింది పిన్ని. అతన్ని నేను చూశాను. అన్ని విధాలా మంచి సంబంధం అంటున్నారు. నువ్వు కలుస్తానంటే మన ఇంటికైనా వస్తానన్నాడంట పెళ్లి కొడుకు. కలిసి మాట్లాడు. నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా, మరి ఏమంటావు అడిగింది పిన్ని రాముల్ని. చూద్దాంలే చంద్రమ్మ, నాకు కాస్త సమయం కావాలి అంది రాములు తలంచుకుని. దేనికి సమయం? మరీ ఆలస్యం చేయకు, త్వరగా ఆలోచన కానీ, నీకు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాం అని నవ్వింది పిన్ని. వాళ్ళ మధ్య స్నేహభావం మెండుగా ఉందని అర్థమై బాగా అనిపించింది. ఎంతకాలంగా ఒకరికొకరో తెలిసినా ఈ మధ్యన తాత అనారోగ్య విషయంగానే వీళ్ళిద్దరూ దగ్గరయ్యారనిపించింది. సుబ్బి, మాణిక్యం, చంద్రం, పిన్ని కూడా రాములు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని అర్థమైంది. అయితే రాములు పునర్వివాహం కూడా మంచి పరిణామమే అనిపించింది.
ఇక రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి. వెంట తెచ్చిన పుస్తకాలు దులిపి తిరగేస్తున్నాను. గోవిందు అప్పట్లో నాకు తెచ్చిచ్చిన తెలుగు నవల చదువుతూ వాకిట్లో కూర్చున్నాను. సాయంత్రం 8ంటికి ఇల్లు చేరుతూనే నాకు కమ్మని కబురు అందించింది రాములు. పూజారయ్య ఉమ్మమ్మ నా గురించి అడిగారని, నన్ను వచ్చి కలవమన్నారని చెప్పింది. తాత పోయిన 6 నెలలకు నేను ఎదురు చూసిన ఆ పిలుపు ఆఖరికి రానే వచ్చింది. అంటే సరిగ్గా నేను తిరిగి తాత గూడు చేరిన 6 నెలలకు నన్ను కోవెలకు రమ్మన్నారు పూజారయ్య, ఉమ్మమ్మ. చాలా సంతోషమైంది. మన కోవెల ఎంతలా అభివృద్ధి పొందిందో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చినప్పుడు చూస్తావుగా. రేపే బయలుదేరు. మనం పొద్దున్నే వెళ్తే నీ వెంటే ఉండడానికి నాకు సమయం ఉంటుంది అంది రాములు హుషారుగా. అంతేకాదు, పూజారయ్య నుంచి మంచి విషయాలే వింటావు అని నవ్వుతూ లోనికి వెళ్ళింది రాములు. పరితప్త హృదయంతో తల్లి ఒడి చేరబోయే బిడ్డలాగా శ్రీ గాయత్రి కోవెలలో అడుగొట్టబోతున్న ఆనందంతో నిద్రే పట్టలేదు ఆ రాత్రి. ఇక మర్నాడే పెందరాళ్లే చిన్నప్పట్ల తలారా స్నానం చేసి తడి జుట్టు ముడేసి కోవెలకు తయారయ్యాను. తాత పటానికి దండం పెట్టుకున్నాను. చంద్రం పిన్నికి చెప్పి రాములతో బయలుదేరాను. మేము వెళ్ళేటప్పటికీ అమ్మవారి అభిషేకం ముగించుకుని గుడి మెట్ల మీద కూర్చొని ఉన్నారు పూజారయ్య, ఉమ్మమ్మ. దగ్గరగా వెళ్ళి పూజారయ్య పాదాలంటే నమస్కరించాను. ఉమ్మమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. వారి కాడ నాకు దుఃఖం ఆగలేదు. ఉమ్మమ్మ సముదాయించింది. బాధపడకమ్మ గాయత్రి, మీ తాత ఆపరేషన్ అది అయిన కొంతకాలానికి కోలుకొని బాగానే ఉన్నాడు. రోజంతా గుళ్ళోనే గడిపేసేవాడు. వద్దని వారించినా ఎంతో పనిచేసేవాడు. నీ గురించి ఆలోచించి ఆవేదన చెందాడు. వాడి మనస్సుని కాస్త వేదాంతం వైపుగా మళ్లించాలని ప్రయత్నించాను అని పూజారయ్య ఓదార్పుగా మాట్లాడారు. నా భుజం మీద చేయి వేసింది ఉమ్మమ్మ. ఏ గాయత్రి, బాధపడకు. నువ్వు మాకెప్పటికీ మా చిన్న గాయత్రివే. 3 ఏళ్లలో ఎంతో జీవితాన్ని చూసావు. కాస్త ఎదిగావు. చక్కనమ్మ చిక్కిన అన్న సామెతంగా కొండపల్లి బొమ్మలా ఉన్నావు అంది ప్రేమగా. ఆమె ఆప్యాయతకు నా కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇక్కడే నీకోసం అదే స్థానం, అదే అరుగు, అదే కొలువు అలాగే ఉన్నాయి. కోవెల్లో అన్ని సదుపాయాలు ఇంకా మెరుగయ్యాయి. కాకపోతే అప్పట్లో ఇక్కడ నువ్వు చేసింది స్వచ్ఛంద సేవే. ఇక ముందు కోవెల సిబ్బందితో పాటుగా జీతం పుచ్చుకునే ఒక కార్మికురాలివి అంటూ నన్ను ఆట పట్టించింది ఉమ్మమ్మ. నా మనసు కృతజ్ఞతతో నిండింది. అసలు మన కోవెల ఎంతగా మారిందో అంతటా తిరిగి చూడు అంది ఆమె మళ్ళీ. రేపు మంచి రోజే. 10 వరకు శుభగడియలున్నాయి. పొద్దున్నే మన కోవెల పుస్తకాలయానికి పనికొచ్చే అమ్మ గాయత్రి అన్నారు పూజారయ్య. మరో విషయం గాయత్రి, నువ్వు సరైన సమయానికి ఊరు చేరావు. త్వరలో మన ఉమ్మమ్మ పెళ్ళుందని తెలుసా అన్నారు సంతోషంగా పూజారయ్య. ఉమ్మమ్మ వంక చూశాను. మొహాన చిరునవ్వుతో కళకళలాడిపోతోంది. కోవెలకి కలిసొచ్చిన కొత్త భూములు, తోటల నుంచి మొదలెట్టి చుట్టూ చూపిస్తాను ఉమ్మమ్మ అంటూ నా చెయ్యి అందుకుంది రాములు. అమ్మవారి కోవెల్లోంచి ఆవరణలోకి అడుగుపెట్టిన నాకు రాములు అన్నట్టుగానే ఎన్నో మార్పులు చేర్పులు తోచాయి. రావి చెట్టు కింద పూజ సామాను, పుస్తకాల అమ్మకాలకు చక్కగా అల్మరాలు అమర్చారు. అరుగును మరింత విస్తరించి విశాలమైన అరుగు ఎత్తు మీద రావి చెట్టు చుట్టూరా ఒక అద్దాల స్టాల్లా తయారు చేశారు. ఇప్పుడు దాన్ని శ్రీ గాయత్రి పుస్తకాలయం అంటారు. లోపల కూడా దీపాలతో వెలిగిపోతోంది. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. రాములు అజమాయిషీలోనే ఉంది అక్కడ వ్యవహారం. ఒక పెద్ద ఆయన మాత్రం పుస్తకాలయం అమ్మకాలు, లెక్కల విషయాల్లో సాయంగా ఉన్నాడు. పొద్దున్నే స్టాలు, గుడి ఆఫీసు తలుపులు తెరిచి ఆఫీస్ పని మళ్ళీ రాత్రి క్లోజింగ్ వరకు ఆయనే చేస్తాడంట. అరుగులకు పక్కగా పావురాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి చుట్టూ జల్లి అమర్చారు. అందులో పక్కగా గింజలకి నీళ్లకి కూడా ఏర్పాటు చేశారు. ఎప్పట్లాగా 2 సార్లు వచ్చి గింజలు తిని కాసేపు తచ్చట్లాడి ఎగిరిపోతాయట పావురాలు. కోవెల్లోకి వాటి రాక, వాటి ఉనికి ఆలయానికి గొప్ప మేలు చేసిందని జనం అంటున్నారంట. తోటలో ఇప్పుడు మరెన్నో రకరకాల పువ్వులు పూయిస్తున్నారు. పూల దిగుబడి కూడా రెట్టింపైంది. పూల విషయంలో సాయం చేయటానికి రమణమ్మ ఉందంట. గుడిలోని దేవుని మూర్తులకు ఇవ్వంగా మిగిలిన వాటిని కరివేపాకు, కొబ్బరి చెక్కలతో పాటు కోవెల బడ్డీలో అమ్మకాలకు పెడుతుందంట. నాయుడన్న కూడా కనపడ్డాడు. ఎంతో ఆప్యాయంగా నా కాడికొచ్చి పలకరించాడు. యోగక్షేమాలు అడిగి కనుక్కున్నాడు. పంతులు గారికి పని సాయం చేసే కృష్ణ కనపడ్డాడు. కాస్త పెద్దవాడయ్యాడు. ఇప్పుడు 10వ తరగతి చదువుతూ పంతులు గారి కాడ పౌరోహిత్యం చేస్తున్నట్ట. పోతే కోవెల పరిధిలోకి ఒక ముఖ్యమైన చేరిక సమాజ సంక్షేమ సేవ అని అర్థమైంది. అందుకోసం ఆవరణలో ప్రభుత్వం వారి సహకారంతో స్త్రీ సంక్షేమ సంస్థకు గాను ఒక కట్టడం, దాన్ని ఆనుకుని మరో చిన్న పలహారశాల నిర్మించబడ్డాయి.
సంస్థ హాల్లో కనీసం 100 మంది జనం పడతారు. గుడికి సంబంధం లేకుండా దాని ద్వారం రోడ్డు వైపుకే ఉంది. ఉమ్మమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆ సంస్థ కార్యక్రమాల బాధ్యతలు రాములు, కృష్ణ కూడా పంచుకుంటారంట. ఏడాదికి 2 సార్లు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బీదవారికి ఉచిత వైద్య చికిత్స చేస్తోందట ఆ సంస్థ. అంతటా తిరిగి చూశాక మేము అరుగుల మీద పుస్తకాలయం కాడ కూర్చున్నాం. ఇక నీ పావురాలను చూసి పంతులు గారిని కలిస్తే పని అయినట్టే. రేపటి నుంచి అలాగే ఇక్కడే ఉంటావుగా అని రాములు అంటూ ఉండగానే బారులు తీరిన పావురాలు దూసుకొచ్చి మమ్మల్ని దాటుకుని వెళ్ళాయి. మేము వాటిని అనుసరించాం. తిన్నగా వాటికని కేటాయించిన స్థానంలో కాసేపు తచ్చాడి గింజలు తినేసి వాటిని గమనిస్తున్న మా మీదుగా ఆకాశంలోకి ఎగిసిపోయాయి. నా చిన్నతనంలో ఆ పావురాల రాకపోకలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చేవో గుర్తొచ్చింది. నాకు పక్కగా వచ్చి నా భుజం మీద తట్టింది రాములు. నా ప్రకారంగా నువ్వు ఒక పావురానివే గాయత్రి. అమాయకురాలివి. ఏదో బాధతో గూడు వీడిన నీ తాత ఆశీర్వాదం దేవుని దయ వల్ల ఒక శాంతి పావురంలా తిరిగి నీ గూడు చేరటం నాకు సంతోషంగా ఉందిరా అంటూ కళ్ళు తుడుచుకుంది రాములు. నిజమే అన్నట్టు తల ఊపాను. ఏమ్మా గాయత్రి అన్న పంతులు గారి పిలుపుకి ఇద్దరం వెనుతిరిగాం. పూజ ముగించి నువ్వు వచ్చావని తెలిసి ఇటుగా వచ్చాను. ఏమంటున్నాయి నీ పావురాలు అని అడిగాడు ఆయన నవ్వుతూ. చేతులు జోడించి నమస్కరించాను. బాగున్నావా తల్లి అని అడిగాడు ఆయన ఆప్యాయంగా. ఇప్పటికీ తాత పోయిన దుఃఖంలో ఉన్నావు. మనసును కుదుటపరుచుకో తల్లి, అంతా దైవేచ్ఛ. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నారు పంతులు గారు. తాత మాట వింటూనే నా కళ్ళల్లో నీళ్లు నిండడం గమనించి మాట మార్చాడు ఆయన. మాతో పాటు పుస్తకాలయం దిశగా నడిచాడు. రేపటి నుంచి నువ్వు ఇక్కడ కొలువు చేయబోవటం మరింత సంతోషం గాయత్రి అన్నాడు చిరునవ్వుతో. అయినా చూసావా, ఉమ్మమ్మ అదృష్టరేఖే మన కోవెల వృద్ధికి ఎలా కారణమైందో. ఆమె ఎంచుకున్న చదువులు, సరోజిని గారి చేయూత, వారి ప్రోత్సాహం అన్నీ కలిసి వచ్చాయనుకో. ప్రభుత్వ దేవాదాయ పరిషత్తు వారు అభివృద్ధికి మన కోవెలను కూడా ఎన్నుకోబట్టి ఇదంతా సాధ్యమైంది. లేదంటే మన కోవెల్లో ఇంతమందికి ఉపాధి కలిగించడం మాటలు కాదుగా. ఇదంతా మనందరి పూర్వజన్మ సుకృతం తల్లి అన్నాడు ఆయన. నిజమేగా, అవునని తల ఊపాను. ఆయన కాడ సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను. ఇక పనిలో చేరడానికి పొద్దున్నే కోవెలకు బయలుదేరాను. శ్రీ గాయత్రి పుస్తకాలయంలో అడుగు పెట్టగానే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కోవెల్లో నేను అని అనుకుంటూ తాతను తలుచుకున్నాను. తాత ఆత్మకు శాంతి కలిగించే కార్యాలు చేసి ఆయన రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ కొత్తగా వచ్చిన పూజా వస్తువుల డబ్బా విప్పి సర్దడం మొదలెట్టాను. కాస్త దూరంలోనే వెనక నుంచి ఉమ్మమ్మ మాట వినపడింది. వెనుతిరిగి చూశాను. పాల నురుగు లాంటి తెల్లని జరీ అంచు చీరగట్టుకుని ఒక అప్సరసలా ఉంది ఉమ్మమ్మ. కాసేపటికి నా ఎదురుగా వచ్చి చేతిలోని మల్లె చెండు నాకు అందిస్తూ, గాయత్రి, 6 వారాల్లో నీ 8వ తరగతి పరీక్షలు, శ్రద్ధగా చదవాలి మరి అని గుర్తు చేసింది. ఈ పరీక్షలు పాస్ అయిపోతే సమయం తీసుకుని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవ్వచ్చు అంటూ నేను సర్దుతున్న పూజా పుస్తకాల నుంచి 2ని చేతిలోకి తీసుకుని బయటికి నడిచింది. సమయానికి ఉమ్మమ్మ నాకు చదువు విషయం గుర్తు చేసింది. తాతకు నేను చదువుకోవటం చాలా ముఖ్యమని చటుక్కున తోచింది. అదే చేస్తా. తాత కోసం ఏం చేయాలని అనుకుంటున్న నాకు నా నిర్ణయం సంతోషం అనిపించింది. ఉమ్మమ్మ వెళ్ళిన దిశగా చూస్తే చేతులను పుస్తకం తిరగేస్తూ రాములతో మాట్లాడుతోంది ఆమె. నా వంక చూసి రమ్మని పిలిచింది. అప్పుడే వచ్చిన గుమస్తా గారికి చెప్పి రద్దీ ఏమీ లేకపోవడంతో వెళ్ళి వాళ్ళ కొద్ది దూరంలో కూర్చున్నాను. ఉమ్మమ్మని పెళ్లి పనులు అవుతున్నాయా అని సైగలతో అడిగాను. ఈ సైగలు కొద్ది కాలానికి మాటల్లోకి మారతాయేమోలే గాయత్రి. ఆ ప్రయత్నంగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నానని చెప్పడానికి పిలిచాను. జరపవలసిన వైద్య పరీక్షలన్నీ త్వరలో చేయించుతాం. నీ అవిటితనం పోయి నీ నోటి వెంట వచ్చే మాట వినాలని మీ తాత ఎంత అల్లాడిపోయాడో కదా. అసలు సత్యమయ్య కోసమే ఈ విషయంగా నా గట్టి ప్రయత్నం అంటూ క్షణంసేపు మౌనంగా ఉండిపోయింది ఉమ్మమ్మ. ఓ మర్చిపోయాను అంటూ తన పర్సు నుంచి వెండి కాలి పట్టాలు తీసి రిపైర్ చేసి ఇమ్మంటూ రాములకు అందించి నా వంక చూసింది ఆమె. నా పెళ్లి పనుల గురించి అడిగావా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మన గుడిలోనేగా పెళ్ళి. అన్ని పనులు నాన్నగారు మళ్ళీ ఎక్కువ చూస్తున్నారులే అంటూ నవ్వేసింది ఉమ్మమ్మ. మా మాటలు వింటున్న రాములు గబుక్కును అందుకుంది. అయినా అంతా ఉమ్మమ్మ కనుసైగల్లోనే నడుస్తారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటరా గాయత్రి. మల్లిక్ బాబు మొన్ననే అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. అంత దూరాన ఉండగానే మన ఉమ్మమ్మ అంటే నిండా ప్రేమలో పడిపోయాడు. అక్కడి నుంచి అన్నీ కుదిర్చేసుకుని ముహూర్తాలు కూడా పెట్టించేసుకున్నాడు అనుకో అంది రాములు. ఉమ్మమ్మ మొహం సిగ్గులతో నిండిపోయింది.
సరేలే అతిగా నీ కబుర్లు అంటే కసిరిందామే. ఇంతలో మా పావురాలు దూసుకొచ్చాయి. పూజా సామాగ్రి కోసం భక్తులు రావడంతో నేను అటుగా నడిస్తే దాన డబ్బాతో రాములు ఉమ్మమ్మ పావురాలను అనుసరించారు. ఇక పుస్తకాలయం సర్దుతూ దూరాన్నించే రాములు ఉమ్మమ్మల్ని గమనించాను కాసేపు. నేను ఇక్కడ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన 3.5 సంవత్సరాల్లో వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి అంచనా వేయగలిగాను. ఉమ్మమ్మ తాను అనుకున్నది సాధించుకుంది. హైదరాబాద్కు కూడా వెళ్ళి 2 ఏళ్ళు ప్రత్యేక విద్యా విధానంలో ఉత్తీర్ణురాలై ఉపాధ్యాయ పట్టా పొందిందట. సరోజిని గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం వారి సహకారంతో గుడి ఆవరణలోనే మహిళా సంక్షేమ సంస్థ ప్రారంభించి సమాజ సేవ చేస్తున్న ఆమెను చుట్టూ గ్రామాల్లోని వారు ఎంతో గౌరవిస్తున్నారు. ఉమ్మమ్మ పెళ్లి చుట్టానికి ఇప్పుడు ఊరంతా ఎదురు చూస్తోంది. పెళ్ళయ్యాక ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఇక్కడ పాలెంలోని స్త్రీ సంక్షేమ సంస్థ కూడా నిర్వహిస్తోందట. ఇకపోతే ఉమ్మమ్మకు కాబోయే భర్త కూడా మాకు ఆప్తుడైన డాక్టర్ మల్లిక్ గారే. గుంటూరులో శారదా సత్య స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారట. ఉమ్మమ్మ నాకు తెలిసినప్పటి నుంచి ఇతరులకు సేవ చేయాలన్న తపనతో మసలటం నాలాంటి వారి అదృష్టమే అనుకుంటాను. ఆమెకు తగిన భర్తని, చక్కటి జీవితాన్ని ప్రసాదించింది ఆ తల్లి గాయత్రి అమ్మవారు. పోతే పెనిమిటిపోయాక తిరిగి వచ్చిన రాములు కోవెల్లోనే పనిచేస్తూ మరిన్ని బాధ్యతలు చేపట్టింది. మిగతా అందరూ ఆమె అజమాయిషిలో పనిచేస్తున్నారని అర్థమైంది. సరైన వ్యక్తితో పెళ్లి కూడా అయితే ఆమె జీవనం మరింత మెరుగుపడుతుందని అందరూ ఆశిస్తున్నారు. మళ్ళీ వస్తాను గాయత్రి, మొదలెట్టి పరీక్షలకు చదువు, మళ్ళీ పునరీక్షించు, వింటున్నావా అంటున్న ఉమ్మమ్మ మాటలకు ఆమె వంక చూశాను. అలాగే అన్నట్టు తలాడించాను. ఇక శ్రావణ శుక్రవారం 9కి ముందే నేను ఉమ్మమ్మ కలిసి ఒకేసారి కోవెలకు వచ్చాం. అల్లంత దూరాన్నిచ్చే నన్ను చూసి చెయ్యి ఊపి గుడిలోకి వెళ్ళింది. పుస్తకాలయంలో గల్లా పెట్టే సర్దుతున్న నేను గాయత్రి అన్న ఉమ్మమ్మ పిలుపుకు తలెత్తి చూశాను. సోమవారం ఇక్కడ సెలవు, చెప్పు. నీకు జరగవలసిన వైద్య పరీక్షలకు మల్లిక్ గారు వాళ్ళ ఆసుపత్రిలో సమయం కేటాయించారు అంది ఉమ్మమ్మ. అలాగేనని తలాడించాను. ఇప్పటికీ నా మీద అదే శ్రద్ధ, అదే ఆపేక్ష ఆమెకి. కాలం గడిచిన చెక్కు చెదరని ఆమె అంకిత భావన నమ్మలేకపోయాను. ఆమె నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకున్నాను. ఎప్పుడొచ్చినా ఒక మంచి వార్తో, మంచి తలంపో వెంట తెస్తుంది ఉమ్మమ్మ. ఆమె కలిసిన ప్రతిసారి నా మెరుగు కోసమే తాపత్రయపడుతుంది. ఆమె రుణం తీర్చుకోలేనిదే అనుకుంటూ పని మొదలెట్టాను. ఇక గుంటూరులోని మల్లిక్ గారి కొత్త హాస్పిటల్లోనే నా వైద్య పరీక్షలు జరిగాయి. 4 ఏళ్ల క్రితం వంశీ సంస్థ వారు జరిపిన పరీక్షల ఆధారంగా మరిన్ని పరిశోధాత్మక విధానాలు జరిపించారు అక్కడ నిపుణులు. కాళ్లలో కదలిక విషయంగా మరింత వైజ్ఞానిక పరిశీలన జరిపించారు. మాట విషయంగా నాదతంత్రులుండే స్వరపేటిక పరీక్ష నిర్వహించారు. ఇందిర సమన్వయ పరిశీలన పరీక్షలు కూడా జరిపారు. నాకు జరిపిన సూక్ష్మమైన పరీక్షల వివరణ పత్రం ఇచ్చారు. పసితనంలో కలిగిన తీవ్రమైనటువంటి ఆఘాతం వలనే నాకు ఈ అంగవైకల్యం ఏర్పడి ఉండొచ్చని భావించారు. నడక, మాట కూడా చికిత్సతో తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు అన్ని నిపుణులు. కదలిక విషయంగా కాళ్లలో కనీసం 4 ఆపరేషన్లు తప్పవన్నారు. ఆ తర్వాత వ్యాయామం, కాయకల్ప చికిత్స కూడా కొంతకాలం జరిపిస్తే క్రమేపీ నడక వస్తుందన్నారు. కమలమ్మ పెట్టించిన కృత్రిమ కుడికాలు మాత్రం అలాగే ఉంటుంది అన్నారు. వాక్ చికిత్సలో భాగంగా వాక్ శిక్షణ, వాక్ పునరుద్ధరణతో పాటు ఆధార సలహా సమావేశాలు నిర్వహిస్తే మాట సమర్థత ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా తప్పక నా అవిటితనాన్ని అధిగమించగల అవకాశం మెండుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆ వివరణ విని తాత అనుకున్నట్టుగానే నేను అందరిలా నడిచి మాట్లాడగలిగే అవకాశం ఉందన్నారు అందరూ. నాకు వైద్యం త్వరలో మొదలవ్వాలని పట్టుదలగా ఉంది ఉమ్మమ్మ. ఇక శ్రీ గాయత్రి పుస్తకాలయం జమా ఖర్చులతో పాటు కోవెల జమా ఖర్చులు కూడా నా బాధ్యతగా చూసుకోమన్నారు పూజారయ్య. పుస్తకాలయంలో అప్పుడే 6 నెలలుగా నా విధులను సవ్యంగా శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. అప్పుడప్పుడు ఓ క్షణం కమలమ్మ గుర్తొచ్చి వెన్నులోంచి దడపుడుతోంది. ఎప్పుడూ తటస్థంగా ఉండే గోవిందు ఊహించని విధంగా సమయానికి నాకు సాయం చేయబట్టే నా జీవనం నేను ఆశించిన గమ్యం చేరింది. మా జీవితాలను 3 ఏళ్ల పాటు తన గుప్పిట్లో పెట్టుకున్న జేమ్స్ను కూడా తలుచుకుంటాను. తండ్రి వయసున్న జేమ్స్ నా సంగతంతా తెలుసుకున్నైనా నా పట్ల ఒకంత సానుభూతితో, మానవతతో నేను తాత వద్దకు చేరడానికి సహాయపడుంటే మరోలా ఉండేది కదా అనిపిస్తుంది. ఇక మరో వారం రోజుల్లో ఆదివారం నాడు ఉమ్మమ్మ వాళ్ళు స్త్రీ సంక్షేమ సంస్థ వారి కార్యక్రమం జరగబోతుందని ఊళ్ళో సందడి మొదలైంది. ఉచిత వైద్య శిబిరం గురించి అందరికీ తెలియజేసి ఊరంతా నమోదు పత్రాలు పంచారు. ఇక నీతో ఒక ముఖ్యమైన పనే ఉంది అంటూ ఉమ్మమ్మ పుస్తకాలయంకొచ్చి నా ఎదురుగా
చెక్క మీద కూర్చుంది, కుర్చీ మీద. వెంటనే రాములు కూడా ఉంది. జరగబోయే సమావేశం గురించి మాకు అర్థమయ్యేలా చెప్పింది ఉమ్మమ్మ. స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతోంది. భ్రూణ హత్యలు, శిశు హత్యలు, ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా త్యజించటాలు మానవ జాతికి ముప్పుగా తయారవుతాయన్న విషయం ప్రస్తావించారు. ప్రసంగించే వారిలో రాజకీయ నాయకుడు, టీవీ నటి, సంఘకర్తలు ఉండొచ్చు అంటూ నా వంక చూసింది ఉమ్మమ్మ. గాయత్రి, ఈ సందర్భంగా నీ సంగతి అంటే పసిగుడ్డువైన నిన్ను నీ కన్న తల్లి త్యజించిన వైనం, దాని పర్యవసానం, తాత నిన్ను ఆదుకున్నప్పటి నీ పరిస్థితి గురించి మీటింగ్లో నేను మాట్లాడచ్చా అని అడిగింది. తదేకంగా ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. నన్నే గమనిస్తున్న ఉమ్మమ్మ వైపు తలెత్తి చూశాను. లేచి దగ్గరగా వెళ్ళి ఆమె చేయి అందుకున్నాను. నాకెటువంటి అభ్యంతరం లేదన్నట్టు తల ఊపి హామీ ఇచ్చాను. పక్కనే ఉన్న నోటు పుస్తకం అందుకుని, నేను మీ మనిషిని ఉమ్మమ్మ. మీరు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఈ కార్యంలో నేను ఏ విధంగా పనికి రాగలిగినా నాకు సంతోషమే అని రాసి ఆమెకు అందించాను. అంతేకాదు గాయత్రి, నీకు చెప్పాల్సింది మరో విషయం ఉంది అంటూ నన్ను స్టూల్ మీద కూర్చోబెట్టి నా చేయి తన చేతుల్లోకి తీసుకుంది ఉమ్మమ్మ. మన సంక్షేమ సంస్థ సహకారంతో నీ గతం గురించిన కొన్ని వివరాలు కూడా సేకరించగలిగాం అన్న ఉమ్మమ్మ మాటలకు మళ్ళీ ఉలిక్కిపడి ఆమె వంక చూశాను. 19 ఏళ్ల క్రితం జూన్లో ఒక 3 రోజుల పాటు ఉధృతమైన వాతావరణం నెలకొనుందట. ఆ సమయంలో మన ఊళ్ళో జన్మించిన 6 పసివాళ్లలో 5 ఆచిక్కి ఉంది. ఒరిస్సా నుంచి పక్క ఊరికి వచ్చిన మరో స్త్రీ కూడా ఇక్కడ ఆడపిల్లని అన్నట్టు నమోదైనటువంటి సమాచారం తప్ప ఆచూకీ లేదు. కన్న 3వ రోజున పసిబిడ్డను తీసుకుని ఉద్రిక్త వాతావరణంలోనే ఆ బాలింత వెళ్ళిపోయిందని మన చిన్న ఆసుపత్రి సమాచారం. ఆమె పసిబిడ్డను త్యజించి ఊరెళ్ళిపోయి ఉంటుందని అంచనా. ఆగింది ఉమ్మమ్మ. ఆ బిడ్డవు నువ్వేనని ఆధారాలున్నాయని తెలిసింది. నీ ఇష్టం, నీకు కావాలంటే ఆ వివరాలు, ఆధారాలు అడిగి తీసుకోవచ్చు అందామె భుజం మీద చేయి వేస్తూ. మౌనంగా ఉండిపోయాను. బాధపడకు, ఆలోచించు. వివరాల వల్ల మనకు ఉపయోగమే లేదు. పైగా అసలు ఆవిడ ఈ చుట్టుపక్కల ఉండే మనిషి కాదు కదా. ఆమెకు పక్క ఊళ్ళో ఉన్న బంధువు ఆమె అమ్మమ్మట. ఆ అమ్మమ్మ చనిపోయి కూడా చాలా కాలం అయిందట. నీకెందుకు మళ్ళీ ఈ జీవితంలో ఒక అయోమయం అన్వేషణ? సమయం వృధా చేయకుండా చదువుకుని నువ్వు ఎదగాలి గాయత్రి అంటూ సముదాయించింది. ఇక అలజడి, ఆవేశం, దుఃఖం, అసహనం నన్ను చుట్టేశాయి. రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా గడిపాను. తెల్లవారేసరికి సమయానికి మనసు కుదుటపడింది. అయితే ఏమిటి అది? గతం. ఎన్నడూ నాకు అమ్మగా నిలవని ఆమె కోసం పాకులాడే ప్రసక్తే లేదు. అలాగని ద్వేషించి సాధించేది కూడా ఏమీ లేదు. నాకు తెలియని అమ్మ, ఆ స్త్రీ గురించి నిన్న నేను విన్నది, తెలుసుకున్నది నాకు అనవసరం. అదంతా మర్చిపోవటమే నాకు శ్రేయస్కరం అనుకుని పక్క మేంచి లేచాను. ఆదివారం సమావేశానికి అనుకున్న దానికంటే ఎక్కువ మందే హాజరయ్యారు. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, పత్రికా విలేకరులు వచ్చారు. నటి మంజరి కూడా వచ్చింది. వారందరి ఉపన్యాసాల వల్ల కొన్ని విషయాలు తెలిసాయి. వారిలో ఒక సంఘకర్త మాట్లాడుతూ ఓ పత్రిక నుంచి సమాచారం చదివి వినిపించారు. ఆడ శిశువు పుడితే పీక పిసికి చెత్త కుండీలోనో, పొదల్లోనో, డ్రైనేజీలోనో పడేయటం పరిపాటైపోయింది. ఈ క్రియ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కొడుకే తలకొరువు పెట్టాలన్న మూఢాచారంతో మగపిల్లాన్ని వారసునిగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీ గర్భం దాల్చాక స్కానింగ్, ఇతరత్ర పరీక్షల ద్వారా లింగ నిర్ధారణ చేసుకుని ఆడపిల్లాన్ని తేలితే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన అమానవీయత, మూఢాచారాల వల్ల స్త్రీ భ్రూణ హత్యల పరంపర కేవలం తెలుగునాట 2005 నుంచి 2013కి 80 లక్షలని కొత్తగా వెలువడిన ప్రభుత్వ సర్వే తెలియచేసింది అంటూ ఆమె ప్రసంగం ద్వారా తెలిపారు. మరొక యువ రాజకీయ నాయకుడు దానికి కొనసాగింపుగా, ఈ మధ్యన తేలిన విషయం, తల్లిగా స్త్రీని గౌరవించుకునే విషయంలో భారతదేశం 39వ స్థానంలో, అది పాకిస్తాన్ కంటే కూడా 5 స్థానాలు దిగువలోనే ఉంది అని తేలటం విచారకరం. ఏదైనా స్త్రీ శిశు సంక్షేమం అనేది ఒక నిర్విరామమైనటువంటి బృహత్తర కార్యక్రమం. ఉమాదేవి చుట్టుపక్కల ఎన్నో తాలూకాల్లో ఈ విషయంగా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం వారు ఆమెకు మరింత సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాం అని ముగించాడు ఆయన. ఓమమ్మ వంతొచ్చింది. ఆమెదో ముగింపు, ఆమెదే ఉపన్యాసం. నేను అందరితో పాటు శ్రద్ధగా వింటున్నాను. తన జీవితానికి అడ్డం వచ్చిందనో, తన కష్టం తీరుతుందనో కన్నబిడ్డను త్యజించే ముందు ఆ చర్య వల్ల బిడ్డ భవిష్యత్తు శాపగ్రస్తం అవుతుందేమో అని ఆలోచించవలసిన బాధ్యత ఆ అమ్మకే ఉంది.
ఒక్కోసారి ఆడ శిశువు పట్ల వివక్షతో కన్నతల్లే కసాయిలా మారి ఆ బిడ్డను త్యజించో విక్రయించో గొంతు నులిమో వదిలించుకుంటే రంగుల హరివిల్లులా అనిపించే ఊసర వెళ్ళి సమాజంలో అమ్మ ఆదరణ లేని ఆడ శిశువు యొక్క మనుగడ ఏ రంగు పులుముకుంటుందో అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత ఆ తల్లిదే కదా. మీ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సంఘటన చెప్తాను. గాయత్రి అని ఒక ఆడబిడ్డ మా కోవెల్లోనే పెరిగింది. ఇప్పుడు 18 ఏళ్ల పడతి. ఆమె తల్లి ఆమెను రోజుల పిల్లప్పుడే నిర్దయగా వదిలేసింది. కేవలం ఆ తల్లి నిర్లక్ష్య అనాలోచిత చర్య వల్ల ఆ పసిదానికి అవిటితనం ఏర్పడింది. ఓ దయగల పెద్ద ఆయన ఆ బిడ్డను తెచ్చుకుని పెంచి పెద్ద చేశాడు. అయినా తల్లి చర్య వల్ల, తల్లి ఆదరణ లేని లోటు వల్ల ఆమె ఇంత చిన్న వయసులోనే జీవితకాలం పాటి కష్ట నష్టాలను అనుభవించింది. మా స్త్రీ సంక్షేమ సంస్థ ప్రయత్నం వల్ల గాయత్రి కన్నతల్లి విషయంగా కొంత సమాచారం సేకరించాం. మగపిల్లవాడు వారసుడు కావాలనుకునే ఆమె భర్త అతని పరివారం నుంచి తిరస్కారానికి భయపడిపోయి ఆమె బిడ్డను వదిలేసుంటుందని అంచనా. అప్పటికే 2 ఆడపిల్లల తల్లి అయిన ఆమె బరంపురం తిరిగి వెళ్ళి బిడ్డ పురిట్లో పోయిందని చెప్పినట్టు సమాచారం. ఎంతో ఒత్తిడికి లోనై ఆ తల్లి అలా చేసుండొచ్చని అనుకున్నా బాధ్యతారహితమైనటువంటి చర్య అని భావించక తప్పదు. ఏమైనా త్యజించబడిన ఆనాటి ఆడశిశువే మన ఈ గాయత్రి అని నిర్ధారణకు వచ్చాం. ఈమెకు మాత్రం ప్రేమగల పెద్ద ఆయన ప్రాపకం, శ్రేయోభిలాషుల ఆశ్రయం దొరకటం గొప్ప అదృష్టం. అయితే ఇటువంటి అదృష్ట అవకాశాలు త్యజించబడ్డ మరో బిడ్డకు దొరక్కపోవచ్చు. మరి ఆ బిడ్డల జీవితానికి ఎలా ఉండగలవో వాళ్ళ జీవితాలు ఆలోచించండి అని క్షణమాగింది ఓమమ్మ. అమ్మతనం అద్భుత వరమే, బాధ్యతల వలయం కూడా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే కన్నబిడ్డకు కనీస రక్షణ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ తల్లికే ఉంది. బిడ్డ బాధ్యత చేపట్టలేని ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైతే బిడ్డ క్షేమం కోరి కనీసం సమాజంలో ఉన్న సహాయ అవకాశాలను ఆమె అందిపుచ్చుకోవాలి. నేటి పురోగామిక సమాజంలో ఆ అవకాశం మెండుగా ఉంటుంది ఆమెకి. ప్రభుత్వ సంస్థల చేయూత సైతం సులువుగా లభ్యం అవుతుంది కూడా. పోతే గాయత్రి ఎవరో కాదు, వాకిట్లో మిమ్మల్ని సాదరంగా నవ్వుతూ లోనికి ఆహ్వానించి మీ నుంచి సంతకం తీసుకుని మీకు కార్యక్రమ పత్రాలు అందజేసిన ఆ చురుకైన అమ్మాయి అంటూ ఉపన్యాసం ముగించింది ఓమమ్మ. ఆమె కొత్తగా నా గురించి, నాకు జన్మనిచ్చి వదిలేసిన ఆ తల్లి గురించి చెప్పిన విషయం విన్నాను. నాలో పెద్దగా ఎటువంటి స్పందన కలగలేదు, ఉదాసీనతే తోచింది. జరుగుతున్న మిగతా కార్యక్రమం చూడసాగాను. సంఘంలోని కుళ్ళును కడిగేయాలంటే ఏం చేయాలి, ఏం చేయొచ్చు అన్న విషయం మొదలుకొని ప్రభుత్వం నుంచి సహాయం ఎలా పొందాలో తెలియచేసే మిగతా వారి ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది ఆనాటి కార్యక్రమం. ఆఖరున ప్రభుత్వ సహాయకారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా జీవితం గురించి ప్రస్తావన ఈ విధంగా ఓమమ్మ చేస్తున్న మంచి పనికి సాయపడితే నా జన్మ ధన్యమైనట్టేనని భావించాను. నాకు నిజంగా మాట్లాడగల స్థితి వస్తే ఓమమ్మకు నా వంతు సహకారాన్ని మాటల ద్వారా కూడా అందించాలని నిర్ణయించుకున్నాను. అవకాశం అందిపుచ్చుకుని ఓమమ్మలాగా ప్రత్యేక విద్యా విధానంలో పై చదువులు కొనసాగించాలని కూడా ఆశ కలిగింది నా మనస్సులో. కోవెల పైమెట్టు మీదనే నాకు అలవాటైన నా స్థలం, పురాతన రావి చెట్టు నీడన నేను కూర్చునే నాకిష్టమైన నా స్థానం, శ్రీ గాయత్రి పుస్తకాలయంలోని కొలువునే గౌరవంగా నిలుపుకుంటాను. తాత ఏర్పరిచిన నా జీవితం నాకు ఒక స్వర్గమే అని భావిస్తాను. అదండి కోసూరి ఉమాభారతి గారి నవల ఎగిరే పావురమ. నిజంగా చాలా దైన్యంగా ఉంది ఆ సీరియల్. ఆమె పడిన బాధ చివరి వరకు. కానీ ఎంతమంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే, ఒక పక్కన ఆమెని, ఆ అమ్మాయిని నిరంకుశంగా అంటే వదిలేసిన వైనం, ఆ తర్వాత ఎందరో ఆమెను ఆదుకున్న వైనం కూడా మనం చూసాం. అంటే 2 పార్శ్వాలు చూసాం. ఒక పక్కన అది, ఒక పక్కన ఇది, ఒక పక్కన మంచి, ఒక పక్కన చెడు. ఇలాగే సాగుతూ ఉంటుంది సమాజం. కానీ ఎంతోమంది ఆమెను కాపాడారు, తాతతో సహా, ఉమ్మమ్మతో సహా, ఇలా చాలామంది. అలా కాపాడబట్టి ఆ తల్లి ఇంకా ప్రశాంతంగా బ్రతకగలుగుతోంది. స్ట్రెచెస్ కూడా పోయి రేపు కాళ్ళతో చక్కగా నడిచే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఉద్యోగం కూడా సంపాదించుకుంది. చూడండి ఎంత చక్కగా ఆమె జీవితాన్ని మలిచారో అందరూ కలిసి. ఇప్పుడు ఆమె నిజంగానే ఎగిరే పావురమ అంటే ఏం లేదు, నడుస్తూ ఉంటుందన్నమాట బ్యూటిఫుల్గా. ఇంతకుముందులా కాకుండా ఎక్కడికైనా ఎగరగలదు, ఏదైనా చేయగలదు. ఇప్పుడు స్వర్ణకమల్లో భానుప్రియ గారు పాడతారు చూడండి,
ఆకాశంలో అని. అలాగా అంత ఆనందంగా ఉండగలదు, నాట్యం చేయగలదు అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.